పెడుతుంది అనుకొని గుడ్డు దానిలా నటించింది. ఒడ్డునుంటే చాలు ఆమంతా పట్టి తినేసే ఆ ముసలి కదలకుండా ఉండేటి ఎలా చచ్చిందేమో అనుకుంది కొంగ. ఎవరు అడుగులు చెప్పుట కొంగమ్మ ఇలా ఉన్నాయే, నా చూపు సరిగ్గా లేదు కొంగ, నువ్వేనా అది అంది ముసలి. అవును నేనే, నీకు పాలు బాగానే ఉండేవిగా, ఇది ఒకరికోసారి నిట్టన పెట్టుకోబట్టే దేవుడు నాకు శిక్ష వేశాడు. ఓ పామును పట్టుకోబోతే కళ్ళలో విషం చిమ్మింది, కళ్ళు పోయాయి, భారమయ్యింది తనక. గతం మరిచి నాతో స్నేహం చేస్తావా? ఈ కొలనులో జలచరాల జాడ చెబుతావా? నీకు శ్రమ లేకుండా నేను వేటాడతాను. చేరి సగం కరిగిపోయింది, నా ఆకలి తీర్చి పుణ్యం కట్టుకో అంటూ ముసలి కన్నీరు కార్చింది. కొంగ ముసలి మాటల్ని నమ్మేసింది. ఆ క్షణం నుండి జలచరాల జాడ మొసలికి చూపేది. మొసలి వాటిని వేటాడి తిన్నంత తిని మిగతాది కొంగకిచ్చేది. అలా కొన్నాళ్ళు జరిగింది. తన పథకంలో భాగంగా కొంగ మిత్రమా, నువ్వు పోయి అడవిలో అన్నిటికీ నచ్చినంత తిందువు కానీ అంది ఆప్యాయత నటిస్తూ. మొసలికి నోరు ఊరింది. కానీ నాకు కళ్ళు కనిపించవు కదా, ఎలా రాను అంది. కోతి ఓ కర్ర చివర మొసలి నోటి కనిపించి తను చివర పట్టుకుని చాలా దూరం తీసుకుపోయింది. ఇక మొసలి వెనుక్కుపోలేదన్న నమ్మకం మొసలి చేసిన మోసాన్ని బుద్ధిదానిగా నటించి దీనిని కొట్టం పెట్టుకున్నందుకు పక్షులు తమ ముక్కులతో దాని కనుగోలు పెరిచేశాయి. జంతువులన్నీ మొసలిని చంపలేదు, ఈపుకెళ్ళి కొలంలో పడేశాయి. మొసలికి తగిన శాస్త్ర జరిపామన్న బుద్ధితో తమ బుద్ధికి చేరాయి. అప్పటి నుంచి నిజంగా కుదిరైన మొసలి జలచరాలను కూడా పట్టుకోలేక తిండికి కరువై కొన్ని రోజుల్లో చనిపోయింది.
published in a Bhagavatam in September. Sir,